హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషోలో ఆర్డర్ పెట్టిన పెడిక్యూర్ కిట్ అనేది చూపిస్తున్నానండి. మనం పెడిక్యూర్ చేసుకోవడానికి వాడుకుంటాం కదా ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ కూడా దీంట్లో వచ్చాయన్నమాట. మీషోలో అతి తక్కువ ధరకే వచ్చేసింది, 180 రూపీస్కి. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. చిన్న క్యూట్ లిటిల్ బాక్స్ అయితే ఇచ్చారు. అసలు యాంటిక్ పీస్ లాగా ఎంత బాగుందో చూడండి. దాని మీద ఉన్న డీటెయిలింగ్స్ కానీ డిజైన్ కానీ అంతా కూడా మనకి లెదర్ కవర్ అనేది ఇచ్చాడు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఇది చాలా బాగుంది. దీనికి పైగా మనకి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. లాక్ ఒత్తితేనే లోపల ఉన్నది ఓపెన్ అవుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీంట్లో వచ్చేసరికి మనకి అన్నీ కూడా ఇంపార్టెంట్ ఏవైతే పెడిక్యూర్కి అవసరం అవుతాయో అవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, రెండు మనకి నెయిల్ కటర్స్ ఇచ్చారు, రెండు. అది కూడా డిఫరెంట్ టైప్స్ చూడండి. ఒకటి ఒకలా ఉంది, ఇంకోటి ఇంకోలా ఉంది. ఎడ్జ్ కటింగ్కి ఒకటి ఇచ్చారు. అలాగే మనకి చిన్న సిజర్ అనేది ఇచ్చారనమాట. తర్వాత ట్వీజిల్ ఒకటి ఇచ్చారు. అలాగే మనకి కాళ్ళలో ఏదైనా మట్టి అలాంటిది ఇరుక్కుంటే తీసుకోవడానికి అదొకటి ఇచ్చారు. మళ్ళీ షేప్నర్ కూడా ఇచ్చారనమాట. చూసారు కదా, ఇది మనకి ఇచ్చిన నెయిల్ కటర్ అనమాట. ఇది జనరల్లీ నెయిల్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏదైతే ఉందో అదైతే మనకి ఎడ్జెస్ అవి నీట్గా కట్ చేసుకోవడం కోసం ఇచ్చారు. ఇది వచ్చేసరికి ట్వీజులు అండి. మనం ఐబ్రోస్కి వస్తాయి కదా, అవి తీసేయడం కోసం, ఐబ్రోస్ యొక్క హెయిర్స్ తీసేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి షార్ప్నర్ అనమాట. మనకి నెయిల్స్ అనేవి చక్కగా కట్ చేసిన తర్వాత దాని షార్ప్ అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు నెయిల్స్లో ఉండే డస్ట్ ఏదైతే ఉంటుందో అది రిమూవల్ కోసం వాడతారని అనుకుంటున్నాను నేనైతే. అది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ది ఎందుకు వాడతారో నాకైతే ఐడియా లేదు, బట్ దీంట్లో ఇచ్చారనమాట. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఇది ఎందుకు వాడతారు ఏంటి అనేది. మనకంతా కూడా చాలా చిన్న కిట్లో చక్కగా అన్నీ నీట్గా పెట్టించారనమాట. ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు చక్కగా ఈ కిట్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నీ కూడా స్టీల్వే ఇచ్చారు. సో తొందరగా ఏది కూడా పాడవదు. ఇంత తక్కువ మనకి అంత బెస్ట్గా ఇచ్చారు. నాకైతే అన్నిట్లో ఈ బాక్స్ అయితే బాగా నచ్చేసింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ ఇచ్చారండి. ఇదంతా కూడా పెడిక్యూర్ సెట్ అనమాట. మనం కాళ్ళకి పగుళ్ళు అవన్నీ వచ్చేస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆ పగుళ్ళు అవన్నీ మనం ఎంత మాయిశ్చరైజర్ రాసుకున్నా తొందరగా తగ్గవు. కాబట్టి ఈ పెడిక్యూర్తో దీంతో రబ్ చేసేసేసి అక్కడంతా క్లీన్ చేసుకుంటున్నారు అనమాట. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మనకి తగ్గుతుంది. సరే, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనం కాలికి వేసి రబ్ చేసిన తర్వాత మనకి ఏదైతే వేస్ట్ అనేది ఉంటుందో అదంతా కూడా దాని బ్యాక్ సైడ్ కలెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇది వచ్చేసరికి మనకి అంత గట్టి ప్రోడక్ట్ అయితే కూడా కాదు అదనమాట. తర్వాత ఇది వచ్చేసరికి బ్లేడ్ ఇచ్చారండి. కొంతమందికి ఏంటంటే కాళ్ళ మీద ఎక్స్ట్రా హెయిర్ అనేది వస్తుంది కదా, పాదాల మీద, ఆ హెయిర్ అనేది తీసేసుకోవడానికి దానికి కంఫర్ట్గా మనకి బ్లేడ్ అనేది ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది వీటన్నిటికి కూడా ఏంటంటే ప్లాస్టిక్ హ్యాండిల్సే ఇచ్చారనమాట ప్రతిదానికి కూడా. ఇది వచ్చేసరికి మనకి గోరు పైన సన్నగా ఒక లేయర్లా ఉంటుంది కదా, అది కట్ చేయడానికి వాడతారండి. మనకి పెడిక్యూర్ చేసేటప్పుడు ప్రొఫెషనల్స్ వాడతారు. తర్వాత ఇది ఏంటంటే మనకి పాదాల పైన మనకి స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ డ్యామేజ్ స్కిన్, అదంతా దీంతో రబ్ చేస్తే డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ డెడ్ స్కిన్ అంతా కూడా చక్కగా పోయేసి మనకి నీట్గా ఉంటుంది అనమాట. షైన్గా ఉంటుంది పాదాల మీద ఉన్న స్కిన్ అంతా కూడా. ఇది ఒక షీట్లా ఇచ్చాడండి. జస్ట్ అంత క్వాలిటీది అయితే ఏమీ కాదు. అంటే 180 రూపీస్కి అయితే బెస్ట్ అనే చెప్పాలి. ఇవన్నీ మనకి ఎక్స్ట్రా బ్లేడ్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. ఇందాక చెప్పాను కదా మనకి రేజర్లా ఇచ్చారని, దానికి ఎక్స్ట్రా బ్లేడ్ ఒకటి ఇచ్చారనమాట వాడుకోవడం కోసం అని చెప్పేసి. ఆ తర్వాత చిన్నది ఒకటి వైట్ కలర్ది ఒకటి ఇచ్చారనమాట. నాకు అసలు ఇది ఎందుకు వాడతారు ఏంటి ఏమీ అర్థం కాలేదు. ఇది ఎందుకు వచ్చిందో కూడా నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. 180 రూపీస్కి నాకు ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇంత తక్కువ మనీకే
చాలా బెస్ట్గా వచ్చింది. మెయిన్లీ సిజర్ బాక్స్ అయితే చాలా తక్కువకే వచ్చి నాకు చాలా నచ్చింది అనమాట. అందరికీ తప్పకుండా ఈ ప్రోడక్ట్ అయితే నేను రికమెండ్ చేస్తాను. చాలా యూస్ఫుల్ అనమాట. మనకి బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ తీసుకెళ్ళడానికి కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్. థ్యాంక్ యూ. షేర్ చేస్తారు కదా అందరూ. థ్యాంక్ యూ.